నేను రాను. ఈయనే మా నాన్న అని అంజు ఏడుస్తూ ఉంటే, అమ్మ అంజు రామ్మా కోల్కతా వెళ్ళిపోదాం. మనకు కోల్కతాలో ఇంతకంటే పెద్ద ఇల్లు ఉంది రా అని రణవీర్ చేయి పట్టుకుంటూ ఉంటాడు. ఆగండి. ఇప్పటికిప్పుడు మీతో అంజుని తీసుకువెళ్తుంటే అంజు ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి అంజు ఈ ఇంట్లోనే పెరిగింది. వీళ్ళు అన్నా చెల్లెల్లా కలిసిపోయారు. ఇప్పటికిప్పుడు రమ్మంటే రాదు అని బాగి చెప్తుంది. ఎందుకు బాగి అడ్డుపడుతున్నావు? అమరే అడ్డు చెప్పనప్పుడు నీకేంటి అని మనోహరి వాదిస్తూ ఉంటుంది. వీళ్ళే అన్నలు, ఈ ఇండ్లే సొంతిండ్లు, ఈయనే కన్న తండ్రి అని అంజు ఇన్ని రోజులు అనుకుంటూ ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు తీసుకువెళ్ళిపోతే ఈ పసిమనసుకి అర్థం కావాలి కదా అని బాగి అంటుంది. సొంతింటికి వెళ్తే అన్నీ అర్థమవుతాయని మనోహరి అంటుంది. ఇప్పటికిప్పుడు సర్దుకోలేదని చెప్తున్నా కదా అని బాగి అంటుంది. తను పరాయి అని, అమర్ తన కన్న తండ్రి కాదు అని అంజుకి ముందే తెలుసు అని మనోహరి చెప్తుంది. వీళ్ళు అనాథ పిల్లలని మనకందరికీ ముందే తెలుసు కదా! ఇందాకే మాట్లాడుకున్నారు కదా! అని మనోహరి అంటుంది. కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎలా మనోహరి అని బాగి అంటే, ఆగు మనోహరి అని అమర్ అంటాడు. బాగి చెప్పింది కరెక్టే. ఇప్పటికిప్పుడు ఈ పసిమనసు అర్థం చేసుకోవాలి కదా! ఆ పసిమనసుకి అర్థమయ్యేలా చెప్పండి. చూడండి రణవీర్, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి. నచ్చచెప్పండి. రేపు ఉదయం తీసుకువెళ్ళండి అని అమర్ అంటే, థాంక్యూ అమరేంద్ర. రేపైనా నా పాపని పంపిస్తే అంతే చాలు అని రణవీర్ అంటాడు. ఇక అంజు పాప మరింత గట్టిగా బాగిని హగ్ చేసుకొని భయపడుతూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ గదిలో రాథోడ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? నేను రణవీర్ అంకుల్‌తో వెళ్ళటం ఏంటి? నేను వెళ్ళనని" అంజు అంటుంది. "కాదు అంజు పాప, మీ నాన్నకి గతం గుర్తుకు లేదు కదా! నువ్వు వెళ్ళాల్సిందే" అని రాథోడ్ అంటాడు. "మేము అస్సలు ఒప్పుకోము, పంపించము" అని మిగతా ముగ్గురు పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. "అది కాదు అంజు పాప, అర్థం చేసుకో" అని రాథోడ్ చెప్తుంటే, "అసలు ఆ మనోహరి ఆంటీ చెంప పగలగొట్టకుండా మిస్సమ్మ ఏం చేస్తోంది? ఇదంతా ఆ మనోహరి ఆంటీ వల్లే కదా వచ్చింది" అని పిల్లలు అంటే, "అవును మనోహరి ఆంటీ మీ నాన్నకి మీరు అనాథ పిల్లలని చెప్పింది కదా! అందుకే ఈ బాధంతా కూడా ఇప్పుడు. కాబట్టి నువ్వు వెళ్ళక తప్పదు. మీ నాన్నంతటా మీ నాన్నే గతం గుర్తుకు చేసుకోవాలి. మనం గుర్తు చేస్తే మీ నాన్న డిస్టర్బ్ అవుతారు. ప్రాణాలకే ప్రమాదం" అని రాథోడ్ చెప్తుంటే, ఇక వేరే దారే లేదా? అయినా నేనెందుకు వెళ్ళాలి? రణవీర్ అంకుల్ నన్నేం చేసుకుంటాడు అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది. మిస్సమ్మ నాన్నకి నిజం చెప్పేసి ఉండొచ్చు కదా అని పిల్లలు నిలదీస్తూ ఉంటే, మీ నాన్నకి నిజం తెలిసిపోయి మీ నాన్నే మనోహరి ఆంటీని బయటికి పంపించేస్తాడనుకున్నాము. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మనోహరిని మీ మిస్సమ్మ ఏమీ చేయలేకపోతోంది. మన టైం అస్సలు బాగోలేదు అని రాథోడ్ చెప్తుంటే, అసలు రణవీర్ అంకుల్ సొంత కూతుర్ని నేను కాదు కదా! నన్ను తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? అయినా నాతో ఏం పని? నేనే తేల్చుకుంటాను అంకుల్‌తో డైరెక్ట్‌గా అని అంజు అంటుంది. బాగి ఈ మాటలన్నింటినీ చాటుగా వింటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. రణవీర్, మనోహరి గదిలో ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. "నువ్వు ప్లాన్ చెప్తే నేను ఏమో అనుకున్నా మనోహరి. ఫస్ట్ టైం నువ్వు చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. అసలు రేపు అమర్ అంజుని తీసుకువెళ్ళొద్దంటూ అడ్డుపుల్లయితే వేయడు కదా" అని రణవీర్ అంటే, "అలాంటిదేం జరగదు. గతం మర్చిపోయిన పిచ్చోడు ఇప్పుడు ఆ అమర్. అమర్ ఫ్యూచర్, ప్రెజెంట్ అంతా కూడా ఇప్పుడు నేనే. నేను ఏం చెప్తే అది జరుగుతుందని" మనోహరి అంటుంది. అవును మనోహరి, ఫస్ట్ టైం నువ్వు చెప్పినట్లు జరుగుతోందని చెంబా కూడా చెప్తూ అటుగా వస్తున్న అంజుని చూసి ఆ అంజు వస్తోందని చెంబా చెప్తుంది. "నేను రణవీర్ అంకుల్‌తో మాట్లాడాలి" అని అంజు అంటే, "ఏంటమ్మా ఏం మాట్లాడాలి" అని రణవీర్ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. "కోల్కతాలో ఉన్న మన ఇంటికి వెళ్దాం అంజు" అని రణవీర్ చెప్తుంటే, "చూడండి అంకుల్, నేను మీ కూతుర్ని కాదు కదా! కానీ నన్నెందుకు తీసుకువెళ్తున్నారు" అని అంజు అంటే, "లేదు నువ్వు నా కూతురివే" అని రణవీర్ అంటాడు. "లేదు నేను అమర్ అరుంధతిల కూతుర్ని. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నన్నెందుకు తీసుకువెళ్తున్నారు? నేను రాను అంకుల్ మీతో పాటి" అని అంజు అంటుంది. "ఏ ఎందుకు వెళ్ళవు" అని మనోహరి అంటుంది. "ఎందుకంటే నాది కానీ ఆ రణవీర్ అంకుల్ ఇంటికి మా అన్నయ్యల్ని, మా చెల్లిని వదిలేసి, మా అమ్మ నాన్నల్ని వదిలేసి నేనెలా వెళ్తాను" అని అంజు నిలదీస్తూ ఉంటుంది. "ఇదంతా నీకు ఆ బాగి ట్రైనింగ్ ఇచ్చిందా" అని మనోహరి అంటే, "అవును మా అమ్మ తర్వాత అమ్మ మిస్సమ్మే కదా!" "అవుననుకోండి. అయినా కూడా నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళనని" అంజు అంటుంది. "ఎందుకంటే మీ నాన్న ఈ అంకుల్ కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు. ఇవ్వమంటే ఇవ్వలేదు. అందుకే ఆ కూతురికి బదులుగా నిన్ను తీసుకువెళ్తున్నాడు" అని మనోహరి అంటే, "అయితే ఈ విషయం వెంటనే మా నాన్నకి చెప్తాను" అని అంజు అంటుంది. "ఆ! వెళ్లి చెప్పు. నువ్వు నిజం చెప్పిన మరుక్షణం మీ నాన్న హార్ట్ అటాక్‌తో, బ్రెయిన్ స్ట్రోక్‌తో చచ్చిపోతాడు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మీ నాన్న కోమాలోకి వెళ్తాడు. తర్వాత చస్తాడు. తర్వాత నీ ఇష్టం. నువ్వు వెళ్ళావనుకో, ఇప్పుడు మీకు అమ్మ లేదు. మీ నాన్న మిమ్మల్ని చూసుకుంటున్నారు. నువ్వు వెళ్ళిపోతే
మిగిలిన వాళ్ళని మీ నాన్న చూసుకుంటాడు. అదే నువ్వు నిజం చెప్పావనుకో అమ్మ ఉండరు, నాన్న ఉండరు అని మనోహరి అంటే, ఈ పిల్లేమి అంత తెలివి తక్కువది కాదులే మనోహరి. బాగా తెలివిగల పిల్ల. ఇప్పుడు నాన్న లేకపోతే మిగతా వాళ్ళైనా ఎలా బ్రతుకుతారు చెప్పు? నాన్న కోసం ఏమైనా చేస్తుంది అని చెంబా చెప్తూ ఉంటుంది. దాంతో అంజు చాలా ఏడుస్తూ ఉంటుంది. బాగి మిమ్మల్ని చూసుకుంటుందని అనుకుంటున్నావేమో! బాగికి తన కూతురు మాత్రమే కావాలి. 5 ఏండ్లు కూతుర్ని తీసుకొని ఎటో వెళ్ళిపోయింది. మిమ్మల్ని, మీ నాన్నని అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో మళ్ళీ అలాగే వెళ్ళిపోతుంది. మిమ్మల్ని మాత్రం అస్సలు చూసుకోదు. నీ ఇష్టం అని మనోహరి చెప్తుంటే అంజు మరింతగా ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో మనోహరి, పాపని ఏడిపించకు. ఎందుకంతలా భయపెట్టేస్తున్నారు? చూడమ్మా అంజు, నేను నీ రియల్ ఫాదర్‌ని కాకపోయినా నిన్ను సొంత కన్న తండ్రిలా చాలా బాగా చూసుకుంటాను. చూడు, ఇప్పుడు నువ్వు నాతో పాటు రాలేదనుకో మీ నాన్న చచ్చిపోతాడు. ఇదిగో నేను నీకు కావాలా? లేకుంటే మీ నాన్న డెడ్ బాడీ కావాలో రాత్రంతా ఆలోచించుకొని పొద్దున్నే నిర్ణయం తీసుకొని నాతో పాటు వచ్చేసేయి. నువ్వు చాలా తెలివిగల పిల్లవి కదా! గుడ్ గర్ల్‌వి కదా! వెళ్ళు వెళ్ళు అని రణవీర్ చెప్తాడు. బాగి పిల్లల గది బయటే ఏడుస్తూ నిలబడి ఉంటే అంజు గది లోపలికి వెళ్తూ బాగిని ఒక్క చూపు చూసేసి ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్తుంది. ఏంటి అంజు, రణ్వీర్ అంకుల్తో మాట్లాడావా, రానని చెప్పేశావా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. లేదు, నేను రేపు వెళ్తున్నాను అని చెప్పడంతో ఏమైందక్క అని పిల్లలు ప్రశ్నిస్తున్నా కూడా అంజు మౌనంగా ఉంటుంది. దాంతో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే మనోహరి చెంబ మాత్రం డ్యాన్స్ చేస్తూ ఉంటారు. రణ్వీర్ సంతోషంగా మందు కొడుతూ ఉంటాడు. అమర్ కూడా గదిలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారిన తర్వాత అమర్, బాగి, మనోహరి వాళ్ళందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదిగో నీ బట్టలన్నీ సర్దేశాను అంజు పాప. మీ నాన్న కాని నాన్న, మీ నాన్న, మిస్సమ్మ అందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. రా త్వరగా వచ్చేసేయి అంటూ చెంబ బ్యాగ్ పట్టుకు వెళ్తుంది. నువ్వు వెళ్ళాల్సిందేనా అంజు అని పిల్లలు అడుగుతూ ఉంటే, అవును నేను వెళ్ళాల్సిందే అని అంజు చెప్తుంది. ఎందుకని పిల్లలు అడుగుతూ ఉంటే, ఇప్పటికే మనకు అమ్మ లేదు. ఇప్పుడు నాన్నకి ఏదైనా అయితే మనకు నాన్న కూడా లేకుండా అయిపోతాడు. అందుకే నేను వెళ్ళాలి అని అంజు అంటే, లేదు నాన్నకి నిజం చెప్పేద్దాము అని బుజ్జమ్మ, ఆనంద్, ఆకాష్ చెప్తారు. ఇప్పుడు ఏదైనా నిజం చెప్పేటట్లయితే నాన్నకేమి కాకపోతే మిస్సమ్మే చెప్పేస్తుంది కదా! అంటే నాన్నకి ఏమైనా అవుతుందనే కదా మిస్సమ్మ కూడా చెప్పటం లేదు. నాకు కూడా చాలా భయంగా ఉంది అని అంజు అంటుంది. అందుకని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అక్క అని బుజ్జమ్మ అంటే, అవును మీకు నాన్నైనా ఉండాలి కదా! అందుకే నేను వెళ్ళిపోతాను అని అంజు అంటే, నాన్నని మాకిచ్చేసి నువ్వు సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోతావా అంజు అని ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు. నేనిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? రణ్వీర్ అంకుల్‌తోనే కదా! ఇప్పుడు అమ్ము ఢిల్లీకి వెళ్ళినట్లు నేను కూడా రణ్వీర్ అంకుల్‌తో వెళ్తున్నాను. అమ్ము అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నట్లు నేను కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాను అని అంజు అంటే, అక్క అలా మాట్లాడకక్క, వెళ్ళకక్క, నాకు చాలా ఏడుపొస్తోంది అని బుజ్జమ్మ ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మ నువ్వు అలా ఏడవకు బుజ్జమ్మ, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తోందని అంజు కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మో అక్క అంటే చదువుకోవడానికి వెళ్తోంది. నువ్వు అలా కాదు కదా అని బుజ్జమ్మ మరింత ఏడుస్తూ ఉంటుంది. అంజు కూడా చాలా ఏడుస్తూ ఉండటంతో, మీరలా ఏడుస్తుంటే మాకు కూడా చాలా ఏడుపొస్తోంది. అసలు దేవుడు మనకి ఎందుకిన్ని కష్టాలను ఇస్తున్నాడు అంటూ పిల్లలందరూ హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక రానున్న ఎపిసోడ్‌లో రణవీర్ అంజుని చెయ్యి పట్టుకు తీసుకువెళ్తూ ఉంటాడు. మరి బాగి ఏదో ఒకటి చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.